డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. రుణమాఫీ ఎక్కడ చేశారని బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. గవర్నర్తో అసత్యాలు చదివించారని చురకలంటించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను ఆది శ్రీనివాస్ తప్పుపట్టారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పాలన వల్లే రాష్ట్రం వెనక్పడిపోయిందని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైర్ అయ్యారు. అధికార విపక్ష పార్టీల మధ్య వాగ్వాదం పెరగడంతో సభను 15 నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు. ఎక్కడ ఇచ్చిన అధ్యక్ష రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈజీఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 25,000 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏది ఇచ్చిన అధ్యక్ష నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు. అధ్యక్ష 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఎక్కడిచ్చిన అధ్యక్ష ఈ రోజు ఆ స్కూల్లో చదువుకుంటే ఎట్ట ఉంటుంది అధ్యక్ష అంటున్నా. ఈ రోజు 21,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తే వాళ్ళ కళ్ళ కనిపించకపోతే ఎట్లా అధ్యక్ష? ఈ రోజు ఆడ తల్లులు 149 కోట్ల ప్రయాణం చేస్తే వాళ్ళకి కనిపించకపోతే ఎట్లా అధ్యక్ష? గృహజ్యోతి అధ్యక్ష 200 యూనిట్లు జగదీశ్వర్ రెడ్డి గారు ఊర్లో వెళ్దాం అధ్యక్ష. పల్లెటూర్లలో 95% గృహజ్యోతి అమలవుతుంది అధ్యక్ష. 200 యూనిట్లు మహాలక్ష్మి స్కీము 21,000 కోట్ల అధ్యక్ష. మొన్న మా బట్టి విక్రమార్ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పిండు. ఎన్ని కార్యక్రమాలు అమలవుతుంటే ఏదో 4 బర్రెల కథ చెప్పుకుంటూ పోతే ఇంకా మేమే ఉన్నామని చెప్పనుకుంటే ఎట్లా అధ్యక్ష? ఈరోజు వాళ్ళు ఊహా లోకంలో ఉన్నారు అధ్యక్ష. ఇంకా వాళ్ళు ఊహా లోకంలో ఉన్న ఇంతకు చెప్పినట్టుగా ఊహా లోకంలో ఉన్న అధ్యక్ష. ఈ రోజు ఈ 15 మాసాల్లో ఈ ప్రభుత్వం అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం, ముందుకు పోతున్నాం. అదే గవర్నర్ ప్రసంగంలో ఉంది అధ్యక్ష. అసలు నువ్వు దళిత ముఖ్యమంత్రి అని ఇన్ని లక్షల మంది దళితులు మోసం చేసి ఇలా బీసీ కులగాలను చేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పార్టిసిపేట్ చేయలే అంటే మీకు ప్రజల మీద ప్రేమ లేదు. అధికారం కోసం తప్పుడు వాగ్దానాలు 1,00,000 వాగ్దానాలు ఇచ్చును. నీవిచ్చిన వాగ్దానాలు సగం అయిపోయాయి, మిగిలినవి కూడా చేసి చూపిస్తాం. తొందర పడకు. నువ్వు పోయి రైతుల దగ్గర కాదు, రైతుల కోసం ఎవరేం చేసిండ్రు, నాగార్జున డ్యామ్ ఎవరు కట్టిండు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండు, శ్రీశైలం ఎవరు కట్టిండు, ఎస్ఎల్బిసి నుంచి ఎవరు కట్టిండు, కల్వకుర్తి ఎవరు కట్టిండు, నెట్టెంబాడు ఇవన్నీ చెప్పాలని చాలా ఉన్నాయి. ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు చెప్పిండ్రు. మా సైడ్ నుంచి కూడా గతంలో మేము ఏం చేసినాము, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటిది మేము అడుగుతున్నాం, చెప్పాలి. అంతేగాని మీరు ప్రతిసారి మధ్యలో 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఆయన స్టార్టే చేయకముందు ఆయన ఇంకా ఒక 2-3 నిమిషాలు మాట్లాడకముందే మీరు ఇద్దరిద్దరు మాట్లాడి ఇట్లా బుల్డోజ్ చేస్తాము, మాకు అధికారం ఉన్నది, మాకు మందబలం ఉన్నది కాబట్టి మేము చేస్తామంటే మీ ఇష్టం అధ్యక్ష. అది మేము కూడా ఏం చేసేది లేదు. ఎందుకంటే మీరు ఇదే విధంగా జరిగితే మమ్మల్ని రమ్మంటారా రావద్దంటారా మీరే చెప్పాలి.